హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మన మగవాళ్ళకి ఇష్టమైన కుంకుమ అయితే తయారు చేస్తున్నా. ఇదేంటో తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే నా మ్యారేజ్ టైం నుండి చూస్తున్నా అండి ఈ ప్యాకెట్ని. కానీ మా విశాఖపట్నంలో అయితే దొరకలేదు. దొరుకుతాయేమో నాకు తెలీదు. మేమైతే శ్రీకాకుళం నుండి తెప్పించుకునే వాళ్ళం. నా మ్యారేజ్ టైం నుండి ఈ కుంకుమ తయారు చేయడం నేనైతే చూశాను. దీన్ని సినాల్ రంగు అంటారంట. ఇది నేను కూడా ఫస్ట్ టైం నేనేం వినడం. ఇది ఒకప్పుడైతే నేను చూసినప్పుడైతే రాళ్ళలాగా బంగారపు ముక్కలు ఉంటాయి కదా, అలా 2 ముక్కల్లా వచ్చేది. ఈసారి పౌడర్ అయితే వచ్చింది నా దగ్గర. నేనైతే ఇంటి దగ్గర నుండి కుంకుమ, పసుపు అన్ని సామాన్లు తీసుకొస్తాము. కుంకుమ, పసుపు కంపల్సరీ. కానీ ఈసారి సెలవు నుండి వచ్చేటప్పుడు అసలు ఏమో గాబర్లో మర్చిపోయే కుంకుమను అయితే తీసుకురావడం. కాదు గాబర్లో కాదండి, ఆసారి మంచి రోజులు కాదని కుంకుమ తయారు చేయలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది. మా సోల్జర్ అయితే ఒక వారం రోజులు ఈ మధ్య ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు మా అత్తగారికి చెప్పానన్నమాట, ఆ రంగు కాస్త పంపించండి అని. లేదు నేనే తయారు చేసి పంపిస్తా అని చెప్పారు. లేదబ్బా, నాకు వీడియో కోసం కావాలి, ఇంత మంచి కుంకుమ తయారు చేసి వీడియో పెట్టకపోతే ఎలా అని చెప్పి ప్యాకెట్స్ అయితే పంపించమని చెప్పాను. ఇదిగో ఆ ప్యాకెట్స్. ఇదే చూసారా, చాలా గ్రీన్ కలర్లో ఉంటుంది. పసుపు కూడా ముహూర్తం పెట్టి కొమ్ములు దంచి మిల్లు పట్టించి మా అమ్మ ప్రతి సంవత్సరం నాకు సరిపడా పసుపు అయితే ఇస్తారనమాట. ఆ పసుపునైతే తీసుకొచ్చి ఒకేసారి కాకుండా నేను 2-3 ప్యాకెట్స్ పంపించారు. ఒక ప్యాకెట్ మాత్రమే చేస్తున్నాను కుంకుమ అయితే. ఫ్రైడే మంచి రోజని చేశాను. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెంగా పసుపు వేసుకొని ఆ పౌడర్ని అయితే వేసేసుకున్నాం. పసుపు సరిపోకపోతే కొంచెంగా వేసుకుందామని ఫస్ట్ అయితే కొంచెమే వేసి మిక్సీ అయితే పట్టాను. ఇలా అయితే మాత్రం నా మ్యారేజ్ నుండి నేను చూశాను ఫస్ట్ టైం కుంకుమ తయారు చేయడం. పసుపు దంచిన రోజే మిల్లు ఆడించి అదే పసుపుతో కుంకుమను అయితే మా అమ్మగారు తయారు చేయడమే కాదు, చాలామందికి అండి, చాలా అంటే పెళ్ళికి వచ్చిన మ్యాక్సిమం ఆ రోజు పసుపు దంచిన రోజు ఉంటారు కదా, వాళ్ళందరికీ ప్యాక్ చేసి ఇచ్చారనమాట. ఎందుకు అలా అంటే అలా ఇస్తే చాలా మంచిది, కుంకుమ, పళ్ళు, పూలు ఇలా ఇస్తే చాలా మంచిది అని చెప్పారనమాట. అప్పటి నుండి కూడా నేను ఎప్పుడు కుంకుమ తయారు చేసినా ఇలా కొంచెంగా ప్యాక్ చేసి ఇవ్వడం మొదలుపెట్టాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయిపోయాక మా అత్తవారింటికి వచ్చాక కూడా ప్రతి సంవత్సరం ఇలా తయారు చేసుకోవడం. మన అనుకునే వాళ్ళకి, రిలేటివ్స్కి ఇలా కుంకుమ తయారు చేసామని తెలిసిందంటే కంపల్సరీ అడుగుతారు. కొంచెంగా ప్యాక్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. ఇంకా అప్పటి నుండి కూడా నేను ప్రతి మ్యారేజ్లో మా చుట్టాల మ్యాక్సిమం మ్యారేజ్కి అటెండ్ అవుతాం కదా, అప్పుడు కంపల్సరీ ఈ కుంకుమ తయారు చేయడం, ఇవ్వడం బాగా అనిపించేది. నాకు చాలా హ్యాపీ అనిపించేది ఆ కుంకుమ పెట్టుకున్నప్పుడల్లా. అంటే కుంకుమ కూడా తయారు చేసుకుంటున్నామా అన్నట్లు. పెట్టుకుంటే మాత్రం ఇలా అంటే రెడ్గా అయితే నాకు ఎందుకో అంత నచ్చదు. కొంచెం మెరూన్ కలర్లో అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. నేనైతే కొన్ని వీడియోస్లో చూసాను, బేకింగ్ పౌడర్ నెక్స్ట్ నిమ్మకాయ వేసి పసుపులో తయారు చేస్తున్నారు. నాకు ఎందుకో అంత అనిపించలేదు. ఏమో మరి కలర్ దొరకదో ఏమో. మా సైడ్ అయితే ఈ కలర్ బాగా దొరుకుతుంది. ఒక చిన్న ప్యాకెట్ 10 రూపాయలు మాత్రమే. అసలు ఈ కుంకుమ వరలక్ష్మి పూజకే తయారు చేసుకోవాలనుకున్నా. ముందు కుంకుమ ఉండేది కాబట్టి సరిపోయింది, కాకపోతే కొంచెంగానే ఉండేది. అదే దేవుడికి ఎలాగోలా సరిపెట్టేసా. పూజ అయిపోయాక మా హస్బెండ్ వెళ్ళి తీసుకురావడం వల్ల ఈ రోజైనా తయారు చేసుకున్నాను. చూసారా ఈ కలర్ ఎంత బాగుందో కదా, పెట్టుకుంటే ఎంత అందంగా ఉందండి. ఏదో కొత్తగా అనిపించట్లే, ఎంత అందంగా నిండుతనం ఉట్టిపట్టినట్టుందండి బాబు. మనమే కాదు, దేవుడికి పూజల టైంలోనైతే చాలా ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది కూడా.
ఇలా దేవుడి ఫోటోలకి ఇంకా ఇలా డెకరేట్ చేసుకోవడానికి ద్వారాలకి ముగ్గులు వేసినప్పుడు ఈ కుంకుమ వచ్చే అందం ఇంకేది రాదండి. కలర్స్ వస్తాయి కానీ ఈ కుంకుమ అంత అందం రాదు. నాకైతే భలే ఇష్టం. ఈరోజు ఫ్రైడే కదా, ఓం శ్రీ మాత్రే నమః అనుకోండి, చాలా బాగుంటుంది. వీటినైతే మంచిగా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.